వైఎస్ కుటుంబ ఆడిటర్ విజయసాయిరెడ్డి నాటి నుండి నేటి వరకు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దాకా కూడా. అది మొన్న మధ్యనే బయటికి తెలిసినటువంటి అందరికి కూడా. ఆ విజయసాయిరెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజ్యసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. తను ఆడిటర్ కూడా కాబట్టి ఆడిటింగ్ నుంచి అతన్ని తీసేయడానికి, ఎందుకంటే ఆయన మీద ఇంతకుముందు సిబిఐ ఈడీ కేసులు పెట్టినాయి కాబట్టి దాని సందర్భంగా ఆయన తీసేయాలంటూ ఏదైతే చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ డిసైడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన నోటీస్ని ఆయన సవాల్ చేస్తే ఆ నోటీస్ని గతంలో తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ కొట్టేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా తొలగించేందుకోసం మరొక అడుగులు పడింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తన మీద విజయసాయిరెడ్డిని విచారించాలని ఇచ్చినటువంటి నోటీసుని క్యాన్సిల్ చేశారు. ఇది కరెక్ట్ కాదు, వృత్తిపరమైన ప్రవర్తన నియమాలు ఉల్లంఘించడాన్ని విచారణకు అనుమతి ఇవ్వాలి అంటూ వీళ్ళు పిటిషన్ వేశారు. విజయసాయిరెడ్డి మీద వేసిన పిటిషన్ను వేరుగా విచారించేందుకు తెలంగాణ హైకోర్టు కూడా అంగీకరించింది. మిగతా వాటితో కాకుండా కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా నోటీసులు రద్దు చేయడం సరైంది కాదన్నటువంటి వాదంతో ఏకీభవించింది. వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇది పూర్తయితే ఆయన్ని చార్టెడ్ అకౌంటెంట్గా తొలగించే అడుగులు పడుతున్నాయి.